అమరావతిలో డెవలప్మెంట్కి ఒక కొలమానం ఉంటుందా? పెద్ద పెద్ద యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడం సరే, అవి ఎంతవరకు మొదలయ్యాయో ఎవరైనా పట్టించుకుంటున్నారా? కొన్ని యూనివర్సిటీలు అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అలాంటి వాటిలో ఒకటి బిట్స్ పిలానీ యూనివర్సిటీ. వై దిస్ లేట్? కంప్లీట్ డీటెయిల్స్. వెల్కమ్ టు హలో అమరావతి. ఎంతో అద్భుతమైన టెక్నాలజీ, అంతకు మించి అమరావతిలో ఒక కీలకమైన ల్యాండ్ మార్క్, అదే బిట్స్ పిలానీ యూనివర్సిటీ. మేము ఇదే యూనివర్సిటీ గురించి గత 3 నెలల క్రితమే ఒక వీడియో అయితే చేసాం. అప్పుడు పనులు ఎలా ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తూ ఉంటే శరవేగం అయితే కనిపించట్లేదు. ఎందుకు లేట్ అవుతుంది? ఏంటి అసలు కారణం? అమరావతిలో కట్టే ప్రతి కట్టడము ఒక రికార్డే. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కొన్ని వేగంగానే పూర్తవుతున్నాయి, కొన్ని మాత్రం తీసిన గొయ్య తీసినట్టే ఉంది, పాతిన కర్ర పాతినట్టే ఉంది, వేసిన షెడ్లు వేసినట్టే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బిట్స్ పిలానీ యూనివర్సిటీ. దీని గురించి ముందు కాస్తంత వివరాలు, అప్డేట్ అయితే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ పిలానీ ఏర్పాటు చేయనున్న AI+ క్యాంపస్కు పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతోంది. సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలో ప్రతిపాదిత క్యాంపస్కు పర్యావరణ అనుమతి కోసం బిట్స్ పిలానీ దరఖాస్తు చేసుకుంది. రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ SEIAA ఆంధ్రప్రదేశ్కు ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సమర్పించినట్లు ఆంధ్ర నెక్సెస్ అనే సివిల్ సొసైటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ పర్యావరణ అధ్యయనాలు సంబంధిత డాక్యుమెంటేషన్ను టీమ్ ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్ రూపొందించినట్లు పేర్కొంది. అది అసలు కథ. పర్యావరణ అనుమతుల కోసం బిట్స్ పిలానీ యూనివర్సిటీ నిర్మాణం స్లోగా సాగుతోంది. కానీ అంతా మన చేతిలోనే ఉన్నారు. పర్యావరణ అనుమతులు ఇచ్చేది మన ప్రభుత్వమే. ఈ ప్రాజెక్టుకు అన్ని స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చూసేది మన అధికారులే. కానీ బిట్స్ పిలానీ ఎందుకు స్లో అయింది? ఎప్పుడు చూసినా ఈ ప్రాజెక్టు సాయిల్ టెస్ట్ దగ్గరే పనులు కనిపిస్తున్నాయి. బిట్స్ పిలానీ యూనివర్సిటీ ఇంకా సాయిల్ టెస్ట్ దగ్గరే ఉంది. అంటే భూ పరీక్షలు పూర్తవ్వలేదన్నమాట. బిట్స్ పిలానీ యూనివర్సిటీ కోసం అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని తుళ్ళూరు మండల పరిధిలోని మందడం, వెంకటపాలెం గ్రామాల్లో 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ఫీల్డ్ క్యాంపస్ను నిర్మించనున్నారు. మొత్తం 1.48 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పర్యావరణ హిత నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి రీసైక్లింగ్ సదుపాయాలతో పాటు పెద్ద మొత్తంలో పచ్చదనం, ఓపెన్ స్పేస్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి క్యాంపస్లో అత్యాధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో వివిధ కోర్సులను అందించనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో విద్యా పరిశోధనకు అవకాశం కల్పించనున్నారు. భారత్లోనే తొలిసారిగా ఈ తరహా AI+ క్యాంపస్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పర్యావరణ అనుమతులు లభించిన అనంతరం క్యాంపస్ నిర్మాణ పనులు మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. 70 ఎకరాలంటే మామూలు విషయం కాదు. రైతులు భూములు ఇచ్చి దశాబ్ద కాలం పూర్తయిపోయింది. ఇలాంటి ప్రాజెక్టులు త్వరగా పూర్తయితేనే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది. ఈ ఉద్దేశంతోనే రైతులు భూములు ఇచ్చారు. కానీ కొన్ని ప్రాజెక్టులు, ప్రధానంగా ఈ బిట్స్ పిలానీ యూనివర్సిటీ లాంటివి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నత్త నడకన పనులైతే సాగుతున్నాయి. ప్రభుత్వం కానీ CRDA కానీ దీని మీద దృష్టి సారించి ఎందుకు అనుమతుల విషయంలో ఆలస్యం అవుతోంది, ఎందుకు బిట్స్ పిలానీ లాంటి యూనివర్సిటీలు ఎందుకు ఇంత స్లోగా నడుస్తున్నాయి అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ అమరావతికి సంబంధించిన స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.